మహిళలు ప్రతి రంగంలో దూసుకుపోవాలి. రాపూర్ మండలం నెల్లూరు జిల్లా మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేట హిందూ పాఠశాలల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉపాధ్యాయునిలు ఎంఈఓ సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఉండాలని, స్వేచ్ఛా స్వాతంత్రం కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు, జిలానీ భాష పాల్గొని మహిళా దినోత్సవాన్ని మరింత ఉత్తేజపరిచారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా రాపూర్ మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాకు రాపూర్ మండలంలో మిగిలిన మండలాలన్నింటికంటే కూడా అత్యద్భుతంగా ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులు మా మండలంలో ఉండడం చేత వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది గత 10 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుతూ మా మండలంలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా అందులో భాగస్వాములు చేస్తూ వాళ్ళందరికీ కూడా సన్మానాన్ని ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఆకాశంలో సగం అన్నటువంటి నానుడిని నిజం చేస్తూ మా దగ్గర ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మండల విద్యాశాఖని బలోపేతం చేయడం కోసంగా వారి వంతు సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తూ కష్టపడుతున్నారు. కాబట్టి మండల విద్యాశాఖ తరఫున వారందరికీ ఈ రోజున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాపూర్ మండలంలో సార్ చెప్పినట్టు ఎక్కడ జరపనట్టు మన మండలంలో ప్రత్యేకంగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడము, అదేవిధంగా ఒక చిరు సత్కారంతో వారిని గౌరవించుకోవడము, మహిళల హక్కుల్ని గౌరవిస్తూ వారికి సమాన అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మనం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంతటి ఈ కార్యక్రమానికి పునాది మన ఎంఈఓ గారే. ఆయన బలమైన సంకల్పంతో అనుకోవడం వల్లే ఇది ఈరోజు సాధ్యమైంది. లేకపోతే నిరుత్సాహంగా ముగిసిపోయేది. సార్ గట్టిగా చెప్పడము, నేను దానికి అంగీకరించడము, అందరినీ ఒక్క హాఫ్ డేలోనే అందరినీ మోటివేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకురావడము ఆనందదాయకము. ఇదే విధంగా సార్ చెప్పినట్టు ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుక ఇదే నిర్వహించుకోవాలని, వారి యొక్క సేవల్ని విస్తృతంగా వినియోగించుకునే మండల విద్యాభివృద్ధికి మనం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. 1908 నుంచి మొదలైంది మార్చి 8వ తేదీ. దీనిని జరపడంలో ముఖ్య ఉద్దేశము ఆ రోజు జరిగేటువంటి కార్మిక చట్టాలలో మహిళల పట్ల వాళ్ళ అసమానత, అంటే జీతాలు ఇవ్వడంలో విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మహిళలకు జరిగే అన్యాయాలకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమము ఇది కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఈరోజు బడుగు వర్గాల కింద కూడా చేరడం జరిగింది. దీని ఫలితంగా ఈ ఉద్యమం ఫలితంగా ఈరోజు మనము ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుంటున్నాము. రాజకీయాల్లో కానీ ఆర్థికంగా అసమానతలు తొలగించడానికి కృషి జరుగుతుంది. ఉద్యోగాలు కల్పనలో కానీ లేదా ప్రతి సమస్యల్లో కూడా మహిళలు ముందుండి ఆకాశంలో సగం, మగవాళ్లతో సగం, ప్రతి విషయంలోనూ సగం అనే హక్కుల కోసం పోరాటమే ఈ మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.